బంగారపు హుండీని చిల్లర వేయటానికి పెట్టుకున్నారు. కెన్ టెనిసన్, సన్ ఆఫ్ బెన్ 10. బెన్ 10కి ఉన్న వన్ అండ్ ఓన్లీ సన్నే కెన్ టెనిసన్. ఇంతకీ కెన్ టెనిసన్ ఎవరికి పుట్టాడు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. బెన్ చిన్నప్పుడు సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఒక వేర్వుల్ఫ్ అయితే తనపైకి అటాక్ చేస్తుంది. అప్పుడే కాయా అనే అమ్మాయి అయితే బెన్కి పరిచయం అవుతుంది. ఫస్ట్ తనకి లైన్ వేస్తాడు కానీ తనకైతే పడదు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసి లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటారు. అలా ఈ కెన్ అయితే పుడతాడు. ఇంతకీ మా జూలీ పాప ఏమైందిరా అంటే, జూలీ పాప ఒక కెమెరామ్యాన్ని లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకుంటుంది. బంగారపు హుండీని చిల్లర వేయటానికి పెట్టుకున్నారు. కెన్ టెనిసన్కి బెన్ 10 తన బ్రదర్ నేమ్ అయితే పెట్టుకుంటాడు. ఇంతకీ బెన్కి బ్రదర్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని మీరు అనుకోవచ్చు. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది బెన్కి ఒక బ్రదర్ ఉన్నాడు అని. ఈ బ్రదర్ గురించి మనకి బెన్ 10 ఏలియన్ ఫోర్స్ సిరీస్లోని మ్యాక్స్ అవుట్ అనే ఎపిసోడ్లో అయితే చూపించారు. ఆ ఎపిసోడ్లోని తన పైకి డిఎన్ ఏలియన్స్ అయితే అటాక్ చేస్తూ ఉంటాయి. అలా బెన్ టీం వచ్చి తన్ని కాపాడతారు. ఆ ఎపిసోడ్లోని తన పేరుని కెన్ టెనిసన్గా అయితే మెన్షన్ చేశారు. మేబీ క్యారెక్టర్కి సంబంధించి ఫ్యూచర్లోని వీళ్ళు ఏమైనా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. బట్ సిరీస్ అనేది ఆగిపోవడం వల్ల దీనికి సంబంధించిన ప్లాన్స్ ఏమీ మనకి చూపించలేకపోయారు. ఇంకా కెన్ టెనిసన్ గురించి మాట్లాడుకుంటే, కెన్ టెనిసన్ చిన్నప్పటి నుంచే బెన్ 10 ఆమ్లెట్రిక్స్ని యూజ్ చేయాలి అని ఎంతగానో ట్రై చేశాడు. బెన్ 10 ఆమ్లెట్రిక్స్లో ఉన్న ఎవ్రీ ఏలియన్ గురించి కూడా, వాటి పవర్స్ ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా చాలా డీటెయిలింగ్గా అయితే తెలుసుకున్నాడు. అలా కెన్కి 10 ఇయర్స్ కంప్లీట్ అయిన తరువాత బెన్ 10,000 తను తయారు చేసిన ఆమ్లెట్రిక్స్ని గిఫ్ట్గా అయితే ఇస్తాడు. బెన్ 10,000 ఆమ్లెట్రిక్స్ని ఎలా క్రియేట్ చేశాడు అంటే, తన వాచ్లో ఉన్న క్రీమాటర్, బ్రెయిన్ స్టోమ్, ఎక్స్లారేటర్, అప్గ్రేడ్ లాంటి పవర్ఫుల్ ఇంటెలిజెంట్ ఏలియన్స్, స్పీడెస్ట్ ఏలియన్స్ని యూజ్ చేసుకొని ఈ ఆమ్లెట్రిక్స్ని అయితే క్రియేట్ చేశాడు. ఈ ఆమ్లెట్రిక్స్ యాజ్మత్ క్రియేట్ చేసిన ఫస్ట్ ప్రోటోటైప్ ఆమ్లెట్రిక్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా అయితే ఉంటుంది. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా ఏం లాభం, ఈ ఏలియన్లోని బెన్ 10,000 10 ఏలియన్స్ని మాత్రమే పెట్టుకునేలాగా కెన్ టెనిసన్కి అయితే ఇచ్చాడు. ఎక్కడ పెట్టుకునేది చెప్పు, ఎక్కడ పెట్టుకుని, ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకుంటాను, చెప్పు ఎక్కడ. ఇలా ఎందుకు చేశాడు అంటే, బెన్ చైల్డ్హుడ్ అంతా కూడా తను ఒక హీరో అవడం వల్ల తన చైల్డ్హుడ్ని సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాడు. స్కూల్ లైఫ్ని, పేరెంట్స్ తోటి, కాలేజ్ లైఫ్ని కూడా ఈ విలన్స్ వల్ల, తను ఒక హీరో అవడం వల్ల ఎప్పుడు తనపైకి ఎవరు అటాక్ చేస్తారా, ఎప్పుడు ఏ నెత్తి మీద ఎవరు బాంబు వేసేస్తారా అని చెప్పి తను ఎప్పుడూ కూడా భయపడుతూ బతికాడు. ఇలాంటి లైఫ్ అనేది కెన్కి వద్దు అని చెప్పి తనకి ఆమ్లెట్రిక్స్ని ఇవ్వకూడదు అని బెన్ అయితే డిసైడ్ అవుతాడు. కానీ కెన్ తనకి ఆమ్లెట్రిక్స్ కావాలి 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 అని ఇబ్బంది పెట్టడం వల్ల తనకి ఒక ఆమ్లెట్రిక్స్ని అయితే క్రియేట్ చేస్తాడు. కానీ దాంట్లోని పవర్ఫుల్ ఏలియన్స్ని అయితే పెట్టడు. కేవలం పారిపోవడానికి యూజ్ అయ్యే ఏలియన్స్ని మాత్రమే ఈ వాచ్గా అయితే పెట్టాడు. చెప్పాలి అంటే ఎక్స్లారేటర్, వైల్డ్, మమ్మీ, క్రీమాటర్ ఇలాంటి ఏలియన్స్ని అయితే ఇచ్చాడు. ఇలాంటి ఏలియన్స్ అనేవి కెన్కి అస్సలు నచ్చవు. తన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే, విలన్స్ని ఎరగదీయాలి, వాళ్ళని కుమ్మేయాలి అన్నట్టయితే ఉంటుంది. బట్ బెన్ 10,000 ఇలాంటి ఏలియన్స్ని తనకి ఇవ్వడం వల్ల పాపం తను చాలా హర్ట్ అవుతాడు. బెన్ కూడా అర్థం చేసుకోవాలి కదా, కెన్ది కూడా నా రక్తమే, నేను కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడిని అని. బట్ ఒక ఫాదర్గా ఆలోచిస్తే బెన్ 10,000 చేసింది కరెక్ట్ అనే చెప్పాలి. ఇంకా కెన్ టెనిసన్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఏలియన్స్ తోటే దొరికిందే మహాప్రసాదం అని చెప్పి ఆమ్లెట్రిక్స్ని నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాడు. అలా కెవిన్కి, బెన్కి జరిగిన ఒక ఫైట్లోని కెన్ టెనిసన్ రీమాటర్ ఏలియన్ని యూజ్ చేసుకొని తన వాచ్ని మాస్టర్ కంట్రోల్లోకి తెస్తాడు. అలా తేవడం వల్ల తను వితిన్ సెకండ్లోనే వేరే వేరే ఏలియన్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ కావచ్చు. దీని గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా, కెన్ బెన్ కంటే చాలా బాగా ఆలోచించాడు. ఎందుకంటే బెన్ దగ్గర 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు దాకా ఆమ్లెట్రిక్స్ ఉన్న క్రీమాటర్ ఏలియన్ని యూజ్ చేసుకొని ఆమ్లెట్రిక్స్ని మాస్టర్ కంట్రోల్ మోడ్కి తేవచ్చు అని తనకైతే తెలియదు.
బట్ కెంటెనిసన్ మాత్రం యూజ్ చేసిన 10 డేస్కే దాని మాస్టర్ కంట్రోల్ అయితే గ్రీమాటర్ ఏలియన్ తోటి ఆన్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అంటే ఇదే మరి. సో అలా పారిపోయిన ఏలియన్స్ని ఒకదాని తర్వాత ఇంకొకటి యూజ్ చేస్తూనే కెవిన్కి తానైతే టఫ్ ఇస్తాడు. బట్ ఓడిపోతాడు. చాలా దెబ్బలు అయితే తనకి తగులుతాయి. దానివల్ల బెన్ 10,000కి కోపం వచ్చి బేబీకి ఏలియన్గా మారి తనైతే ఓడిస్తాడు. అలా బ్యాటిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కెంటెనిసన్ పని చూసి బెన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తను ఏలియన్స్ తోటి ఎక్కువగా ఫైట్ చేయకూడదు, ఎక్కువ విలన్స్ని సంపాదించుకోకూడదు, ఇంకా కొన్ని కారణాల వల్ల తన దగ్గర నుంచి ఆమ్లెట్రిక్స్ని మళ్ళీ తీసేసుకుంటాడు. అలా ఆమ్లెట్రిక్స్ పోయిందే అనే బాధలో కూర్చున్న కెన్ దగ్గరికి ఒక పర్సన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ పర్సన్ ఎవరు అని తెలుసుకునే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి నాకు 2 డేస్ అయితే పట్టింది. కింద కనిపిస్తున్న లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని, షేర్ బటన్ని కొట్టడానికి జస్ట్ మీకు 2 సెకండ్స్ పడుతుందేమో. ప్లీజ్ చేయడానికైతే ట్రై చేయండి. సో తన దగ్గరికి వచ్చింది ఎవరు అంటే ప్రొఫెసర్ పారాడాక్స్. వాడు మళ్ళీ వచ్చారా? అంటే నువ్వు వాడి కోసం ఎదురు చూస్తున్నావా? ప్రొఫెసర్ పారాడాక్స్ పాస్ట్ని, ఫ్యూచర్ని కూడా చాలా ఈజీగా చూడగలడు. సో ఫ్యూచర్లోని టైం వార్ రాబోతుంది. ఆ వార్లోని నువ్వు కూడా చాలా ఇంపార్టెంట్ అవుతావు. అలాగే పాస్ట్లో ఉన్న మీ నాన్నకి నువ్వు చాలా వేస్లోని హెల్ప్ చేయాలి. అలా చెయ్యాలి అంటే నువ్వు ఒక టైం ట్రావెలర్వి అవ్వాలి అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక టైం ట్రావెల్ సూట్ని కెంటెనిసన్కి అయితే ఇస్తాడు. అలా టైం ట్రావెల్ సూట్ని వేసుకొని తన ఐడెంటిటీని హైడ్ చేసుకొని పాస్ట్లో ఉన్న ఆమ్నివర్స్ టైం లైన్లో ఉన్న బెన్ తోటి స్పానర్ అనే నేమ్ తోటైతే పరిచయం అవుతాడు. అలా వాళ్ళు చాలాసార్లు టీమప్ అయ్యి వర్క్ చేస్తారు. చాలా ప్రమాదాల దగ్గర నుంచి స్పానర్ బెన్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. అలా ఫ్యూచర్లోకి పాస్ట్లోకి తిరుగుతూ ఉంటాడు. బెన్ 10,000 అయినా సరే తినే స్పానర్ అని చెప్పి తనకి తెలియదు. అలా టైం వార్ జరుగుతున్నప్పుడు బెన్ 10,000కి తినే స్పానర్ అని చెప్పి తెలిసిపోతుంది. ఈ టైం వార్ ఎందుకు జరిగింది అనేది అది ఒక సపరేట్ కథ. దాన్ని స్పెషల్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. సో దాని తర్వాత బెన్ టెనిసన్ కూడా కెన్ టెనిసన్ని అర్థం చేసుకోవడం అయితే మొదలు పెడతాడు. అలా తన స్టోరీ అయితే కంటిన్యూ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత బెన్ ఓల్డ్ అయిపోయిన తర్వాత బెన్ 10 లెగసీని కెన్ టెనిసన్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. బెన్ టెనిసన్కి కెన్ టెనిసన్ ఒక పర్ఫెక్ట్ సన్ అని చెప్పచ్చు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లోని బెన్ 10 క్యారెక్టర్స్కి సంబంధించి చాలా వీడియోస్ని చేయబోతున్నాను. సో ఆ వీడియోస్ రావాలి అంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎంత బాగా చేస్తే నేను అంత బాగా ఈ వీడియోస్ని ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఏం చేయాలో తెలుసు కదా, వెళ్ళే ముందు కొంచెం చేసేళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు